రమేష్ గారు, కంచర్ల జమలయ్య గారు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, మన గిరిజన దళిత ఉద్యమంకి నాయకుడు ఉన్నటువంటి బొమ్మెర శ్రీనివాస్ గారు, రమేష్ గారు, మా పిచ్చన్న అనేక విషయాలు దేశంలో రాష్ట్రంలో చర్మకారులు మాదిగ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు మరి పిచ్చయ్య గారు, మా రవి గారు, మరి సంజీవరావు గారు సీనియర్ తమ్ముడు రవి, సంజీవ్ గారు, రమేష్ అన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు మేడే సందర్భంగా అనేక చోట్ల పతాకావిష్కరణలు ఉదయం 5:30 నుంచి ఇదే సూర్య ప్యాలెస్ సెంటర్లో ప్రారంభించాం. ఇంకొక 8 కేంద్రాల్లో మన దగ్గరలోనే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకని ఆ సమయభావం వల్లనే ముందుగా మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఏదేమన్నా చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం. కార్మిక దినోత్సవం అంటే కార్మికుడు అంటే చేతి ఆధారంగా శ్రమని నమ్ముకొని పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడు. ఆ కార్మికుడు మరింత తన నైపుణ్యతను శ్రమని రెండింటిని జోడించి సమాజాన్ని నాగరికత వైపుకు తీసుకెళ్ళినటువంటి సమాజం ఏదన్నా ఉంటే మీ ముందు చెప్పటం కాదు, కానీ అది మాదిగ సమాజం. అది చమర్ల పేరుతో పిలిచినా ఏ పేరుతో పిలిచినా మానవ నాగరికతకు ఒక నూతనమైనటువంటి రూపాన్ని అందించింది. మనిషి ఆకులు కట్టుకొని బతికిండు, తర్వాత బట్టలు వచ్చినాయి, ఆ బట్టలు వేసుకున్నాడు. కానీ పెంకులున్నా గాజులున్నా ముళ్ళులున్నా నడుచుకుంటూ పోయే మనిషికి ఒక చెప్పును తొడిగి వాడు మరింత శ్రమని ముందుకు సాగే క్రమంలో ఆనాడు జీపులు లేవు, కారు లేవు, బండ్లు లేవు, సైకిళ్ళు కూడా లేవు, తర్వాత వచ్చినాయి. ఇవేమీ లేకపోయినా ఎంత దూరమైనా మనిషి నడిచిపోయేటాడు. ఆ నడిచిపోయే మనిషికి నడకకు సౌకర్యం కల్పించి మనిషి పరిగెత్తడానికి కావలసినటువంటి ఒక సమాజ గమనాన్ని ముందు తెలుసుకున్నటువంటి వృత్తి ఏదన్నా ఉంటే అది చర్మకార వృత్తి. అందుకే మన భారతదేశ సమాజ అభివృద్ధిలోనే ఈ గమనంలో మాదిగ సమాజం సాగించినటువంటి ఈ అభివృద్ధి మనం తయారు చేసింది చిన్నదే కావు, కానీ మనిషికి కనీసమైన వసతిని కల్పించినటువంటి సమాజం. అందుకే వ్యవసాయానికి ఆధారంగా నిలబడ్డటువంటి సమాజం ఇది. ప్రతి మనిషికి ఒక నడిచేటటువంటి సౌకర్యం కల్పించిన సమాజం. కానీ ఇంకా 84 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం, మరి ఇన్ని హక్కులు మనం కల్పించుకున్న తర్వాత కూడా అమరజీవి భారతదేశ సామాజిక పరివర్తన ఉద్యమానికి ఆద్యుడు ప్రపంచ మేధావి అంబేద్కర్ నాయకత్వాన్ని రాసుకున్నటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చి కూడా 50లో వచ్చింది. ఇవాళ 2026లో 76 సంవత్సరాలు. కానీ కారణాలు ఏదైనా మన అసమానతలు తీరలేదు, మన సమస్యలు పోలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మనం ఇంకా ఏం కోరుకుంటా ఉన్నామంటే మన బ్రతుకులు ముందుకు సాగటానికి కనీసమైనటువంటి సౌకర్యాలు, కనీసమైనటువంటి ఈ కార్యక్రమాలు చేయమని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కానీ తప్పదు. సంఘర్షణ లేకుండా, పోరాటం లేకుండా, ప్రశ్న లేకుండా ఈ సమాజం ముందుకే సాగదు. పురిటి నొప్పులు లేకుండా పిలిగాడో పిల్లో ఎట్లా కడుపుల నుంచి బయటికి రాదో, మన మెరుగైనటువంటి బతుకు కోసం మన నిరంతర సంఘర్షణ, ప్రతిఘటన, పోరాటం ఆ ప్రశ్న కొనసాగించవలసింది. అందుకే ఆ ఉద్యమంతోనే ఇలా మేడే అంటే ఇది పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కు. చికాగో అమరవీరుల రక్తంతో ఏర్పడినటువంటి ఎర్రజెండా, దాని నాయకత్వంలో ప్రపంచ ప్రజలందరూ సాగించిన పోరాట ఫలితంగా వచ్చింది. కానీ ఇప్పుడు లేదు. 12 గంటల హక్కుని చట్టబద్ధం చేస్తున్నారు. 44 కార్మిక చట్టాలు సాపచుట్టి ఇవాళ 4 కోట్లుగా మార్చుకొని ఆదాని అంబానీకి ఈ మొత్తం అప్పచెప్తున్న తరుణంలో ఇవాళ పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, కార్మిక వర్గం సంఘటితంగా పోరాటం చేయాల్సిందే. ఆ కార్మిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఆ కార్మిక వర్గంలో ఎవరున్నారు? ఎక్కువ మంది బలహీనమైనటువంటి ప్రజలు, మరి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. అందుకే నష్టం, కష్టం జరిగితే ఎక్కువ నష్టపోయేది వాళ్ళే. ఆ నష్టానికి ఏం చేయాలో చూడకుండా వాళ్ళ సౌకర్యాలను ఎట్లా తగ్గించాలని చూస్తూ ఉన్నాం. నేను దళిత క్రిస్టియన్లకు ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేస్తాను. మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు మనువాదపు భావజాలంతో కావలసినటువంటి సామాజిక సమతుల్యతని కల్పించకపోవటం మూలంగా సామాజిక గౌరవం కోసం ఎవరి మార్గం వాళ్ళు చూసుకుంటే ఆ మార్గం ఉన్నంత మాత్రాన మరి మన బతుకులు మారలేదు. కానీ లేనటువంటి తీర్పులు మాత్రం మనకు వ్యతిరేకంగా వస్తున్నాయి. కానీ మన అనుకూల తీర్పులు ఎందుకు రావు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ఉన్న బడ్జెట్లో వాళ్ళకి కేటాయించవలసిన బడ్జెట్ ఖర్చు కానప్పుడు వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టాలు ఎందుకు రావట్లేదు కూడా మనం ఆలోచన చేయాలి. ఈ నేపథ్యంలోనే చర్మకారుల సంఘం సమస్య ఒక లీడ్ కాప్ ఎజెండాని మన కొత్తగూడెం నుంచే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూసపాటి శ్రీనివాసరావు గారు కూడా చాలాసార్లు మీ అందరి యొక్క సహకారంతో ఇది రాష్ట్ర ఎజెండాగా పోయింది, అసెంబ్లీలోకి పోయింది. ఇప్పుడు పిచ్చయ్య గారు మాట్లాడినట్టు
ఇవాళ ఈ సమస్యలన్నీ ఒక మెమోరాండం తయారు చేసి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎజెండా పోవాలి. ఇవాళ తెలంగాణలో మన జనగణన అయితే అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం ఏదంటే మాదిగ సామాజిక వర్గం లెక్కలు వచ్చినాయి. కానీ జనాభాలో అధికం, బతుకులో అధమంలో ఉంది. ఇది మారాలంటే ఒక్క రోజుతో 2 రోజులతో కాదు, నిరంతరమైనటువంటి మన పోరాటం మనం మారుతుంది. దానికి సంఘాలుగా, సమాజంగా, రాజకీయ సంఘాలు లేదా కుల సంఘాలు, మన వృత్తి సంఘాలు వీటన్నిటిని ఐక్యంగా పోరాడదాం. అందుకని ఇవాళ మన డిమాండ్స్ ప్రధానంగా ఒకటే ఉంది. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మరిన్ని సమస్యలు మనకి యాడ్ అవుతున్నాయి. వీటితో పాటు మరిన్ని పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అసలే దేశం మొత్తం సమస్య రాష్ట్రంలో ఉన్నాయి. ప్లేన్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలకు అసలు ఏ విధమైన హక్కులు లేవు. హక్కులు లేనటువంటి లేమిలో ఇవాళ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత దళితులు, ముఖ్యంగా మాదిగ సమాజం ఈ వృత్తి ఆధారంగా ముందుకు సాగినట్టు సమాజం. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, శ్రామికులు, పేద వర్గాలు వారందరూ ఈరోజు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడిబొడ్డున మేడే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి, శ్రామిక వర్గాల, పీడిత వర్గాల పక్షాన నిరంతరం శ్రమిస్తున్న తమ్ముడు, మిత్రుడు షాబీర్ పాషా గారి చేతుల మీదుగా ఈ సదస్సుకు సంబంధించిన ఈ చర్మకారుల ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విచ్చేయడం జరిగింది. వారికి, అట్లాగే వారితో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని వారి సంఘ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం షాబీర్ పాషా గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రపంచ కార్మికులారా, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి లాల్ జెండా, నీల్ జెండా, లాల్ జెండా, నీల్ జెండా. కమ్యూనిజం, అంబేద్కరిజం, అంబేద్కరిజం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మేము ఉంటాం. ఖచ్చితంగా రేపు నూతన షాపింగ్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడి, ఆ పని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళ కేటాయింపు, వాళ్ళ వాటా వాళ్ళకి పోవాల్సిందే. అదే దాంతోపాటు ఇతర ఈ లీడ్ క్యాప్ కానీ, లెదర్ గుడ్స్ కానీ, రోడ్డు మీద ఉన్నటువంటి షాపులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 6 డిమాండ్స్ ఇవాళ మనం కరపత్రంలో పెట్టుకున్నాం. ఈ డిమాండ్స్ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎస్సీలకు గృహ వసతి చాలామందికి లేదు. మన ఝాన్సీ హాస్పిటల్ ఏరియా పోతే మా వాళ్ళే మొత్తం సంజయరావు గారు సీనియర్, మొత్తం ఒకటే కాలం 40-50 ఇళ్ళు ఉన్నాయి. అలాంటి చోట నూతన ఇళ్ళ నిర్మాణం జరగాలి. ఆ మెరుగైనటువంటి ఆ ఒక్క చోట చెప్తాను అనుకోండి, అనేక చోట్ల ఆ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని మారిన దీంట్లో వాళ్ళ గృహ వసతి కానీ, విద్యా సౌకర్యాలు కానీ, వస్తున్నటువంటి నిధులు చాలా వస్తున్నాయి కానీ అవి సామాన్యుల ధరికి చేరట్లేదు. మధ్యలో ఆడ రిలీజ్ అయిన 100 రూపాయలు రిలీజ్ అయితే కిందికి వచ్చేసరికి 10 రూపాయలు ధరికి చేరుతా ఉంది. 90 రూపాయలు మధ్యలో రకాల పేరుతో పోతున్న నేపథ్యంలో మన దళితుల్లో మాదిగ సామాజిక వర్గం ఈ వృత్తిని ఆధారపడి ఉన్నటువంటి ఈ సమాజానికి ఇవాళ చేతి వృత్తులు నశించిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ పురాతనమైనటువంటి వృత్తి, సమాజాన్ని నడిపించిన ఈ వృత్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలి. దీనికి సంబంధించి కావాలి. ఇవాళ పాలవంచలో మనకి ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, కొత్తలో పార్క్ ఉంది. అక్కడ ఇక్కడ పార్కులో మన సాంతరావు గారు లెక్కలు తీస్తే చాలా భూములు ఖాళీగా ఉంది. కానీ ఒక లెదర్ గుడ్ పార్క్ జిల్లాకు ఒకటి పెట్టండి. మన భద్రాద్రి జిల్లాలో కూడా ఒక లెదర్ పార్క్ చెప్పి మళ్ళీ దాంట్లో ఎవరో రాకుండా ఈ మాదిగ సామాజిక వర్గంలో చేతి వృత్తి ఆధారంగా ఉన్న వాళ్ళకి కేటాయించగలిగితే ఆ ప్లాట్స్ వాళ్ళు ముందుకు సాగగలుగుతారు. కాబట్టి అన్ని కార్యక్రమాల్లో మరి మీ దగ్గర చెప్పడం కాదు, ఈ ఉద్యమంలో మేము భాగస్వామ్యం అవుతాం, మీతో పాటు కలిసి నడుస్తాం. మనందరం సరే ఎన్ననుకున్నా ఈ సమాజంలో బలహీనతకు లేదా అనేక రకాలుగా సంఘర్షణకు లోనై మరి అనేక రకాలైనటువంటి విధ్వంసాలకు గురైనటువంటి సమాజం ముందుకు సాగాలంటే
ఒక చిత్తశుద్ధితో పోరాటం అవసరం. ఆ పోరాటం ఈ మేడే నాటి నుంచి ప్రారంభిద్దాం, ముందుకు తీసుకెళ్దామని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలతో సెలవు. ఎందుకు మరి దాన్ని తల మీద పెడుతున్నారంటే, అయ్యా ఈ సమాజంలో భారతదేశానికి ఏ సమస్య వచ్చినా ఒక రైతు పంట పొలం దగ్గర నుండి తనకి విత్తనాలు వేసే దగ్గర ఈ జాతి, ఈ సమాజంలో రైతు పంటకి అందరికి ఆహారం అందించేటువంటి జాతి ఎవరు? మాదిగలు. కాలికి కూడా మట్టి అంటకుండా, లేకపోతే ముళ్ళుంచి గుచ్చుకోకుండా రక్షణ కల్పించి చెప్పులు తయారు చేసింది ఎవరు? మాదిగ. ఇలాంటి మానవ జాతి ప్రతి ఒక్కడికి మాదిగ జాతిలో ఉన్నటువంటి పుట్టిన మేధావులందరూ ఈ సమాజాన్ని మేలుకొల్పడం కోసం, ఈ సమాజంలో అన్ని వర్గాల కోసం సేవలు అందించినటువంటి వారు. కాబట్టి ఇంకొకటి శివుడి దగ్గర ఒక వరం కోరుకున్నారు, కక్కడయ్య అనేటైన